చూడండి ఫ్రెండ్స్, ఇల్లు వర్షానికి నాని మొత్తం కూలిపోయింది ఫ్రెండ్స్. చూసారా, ఇంతకుముందు వీడియోలో వాటర్ వచ్చి నిండిపోయింది కదా, ఇప్పుడైతే మొత్తానికే కూలిపోయింది ఫ్రెండ్స్. చూడండి, చూసారా, డస్ట్ తెప్పించుకున్నారు. అది కూలిపోయిన దగ్గర మంచిగా కట్టించుకుంటారంట. కాకపోతే ఇల్లు మాత్రం మొత్తం నానిపోయింది ఫ్రెండ్స్. చూసారా, మళ్ళీ వర్షం పడుతుంది, అక్కడ ఇల్లు కూలిపోయింది. ఈ వర్షాకాలం రోజు ఇలాంటి ఇండ్లు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇల్లు ఎంత పాత ఇల్లు, ఎంత కూలిపోయిందో, ఎంత ఖరాబ్ అయిందో. అలా అయినా కానీ అందులో మనుషులు ఉంటున్నారు. ఇంకా చాలా ఎక్కువ పడుతుందండి వర్షం. అదే చూడండి గైస్, ఆడ ఒక సుడిగుండం వచ్చేస్తుంది. చూసారా ఎంత నిండిపోతుందో. వర్షం చాలా ఎక్కువ వస్తుంది. చాలా ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. వర్షం పడుతుంది. వీళ్ళు పాపం ఊరికి పోతామని తయారయ్యారు. చాలా వర్షం పడుతుందని ఆగిపోయారు. సో సాడ్. ఈమె వేయంగానే ఆగిపోయింది ఇప్పుడు మొత్తం. చూసారా ఫ్రెండ్స్, ఎలా పోతుందో మళ్ళీ ఏం తెలియనట్టుగా. ఇట్లా అనబడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. వాళ్ళు ఊరికి పోయేది ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. ఒకవేళ వర్షం తగ్గి ఎండ కొడితే వెళ్తారు. వర్షం అయితే చాలా పడుతుంది. ఈ వర్షానికి అయితే ఆ ఇల్లే కూలిపోయింది ఫ్రెండ్స్. చూసారా, ఆ ఇల్లు కూలిపోయింది. అంతగానం వర్షాలు పడుతున్నాయి. చూసారా ఫ్రెండ్స్, మోరి అయితే చాలా వెళ్తుంది, నిండిపోయింది మోరి. ఎలా వెళ్తుందో చూడండి. ఇక్కడ ఈ ఇల్లు కూలిపోయింది, అక్కడ ఆ ఇల్లు కూలిపోయింది ఫ్రెండ్స్ వర్షానికి అయితే. వాటర్ అయితే ఇంట్లోకి వెళ్తున్నాయని సన్నగా కాలువలాగా తీస్తున్నాడు ఫ్రెండ్స్ అతను. వాళ్ళే ఆ ఇంట్లో ఉంటారు ఫ్రెండ్స్. వాటర్ అయితే మొత్తం ఇంట్లోకి వెళ్తున్నాయని వాటర్ బయటకు వెళ్ళడానికి చిన్నగా పారకొయ్యలా తీస్తున్నాడు. ఇలాంటి ఇల్లున్న వాళ్ళు మాత్రం వర్షాకాలంలో అందులో ఉండకండి ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఎప్పుడు కూలిపోయేది తెలియదు. ఇది మాత్రం అన్నదానం ఒకటే పరి మొత్తం అది కూలిపోతుందని కూడా ఎవరికి అనుకోలేదు, వాళ్ళు అనుకోలేదు. అది వర్షానికి నాని మొత్తం ఒకటే పరి కూలిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నైట్ టైంలో పడితే చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్. వాళ్ళు డే టైంలో మధ్యాహ్నం టైంలో పడిపోయింది అది. కాకపోతే అక్కడ కనిపిస్తున్నాడు కదా, అతని మీద మొత్తం మట్టి అనేది మొత్తం పడిపోయింది ఫ్రెండ్స్. అతను మొత్తం అక్కడనే ఉన్నాడు. కాకపోతే అతనికి టైం గాడ్ అతనికి ఏం కాలేదు, అతను మంచిగా సేఫ్గా ఉన్నాడు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి ఇల్లు ఉన్న వాళ్ళు మాత్రం అందులో ఉండకండి దయచేసి. ఎందుకంటే చాలా డేంజర్ అండి.
ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అది కూడా చెప్పాలి